బ్రేకింగ్ న్యూస్ నర్సరావుపేట రాజకీయాల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే. అధికారుల పనితీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై ఎస్పీ నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే తాను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అలా నిరసన తెలపడం వల్లే 8 నెలలుగా సాగదీస్తున్న పని కేవలం 1 గంటలో పూర్తయిందని, వ్యవస్థలో ఉన్న లోపాలను అధికారుల ఉదాసీనతను ఎత్తి చూపడానికి తాను అలా చేశాను అని తన చర్యను సమర్థించుకున్నారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. పార్టీ తనను ఎలాంటి సంజాయిషీ అడగలేదు అని స్పష్టం చేశారు. ఎస్పీ ఆఫీస్లో హల్చల్ చేసిన ఎమ్మెల్యే చదలవాడపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పోలీసు వ్యవస్థను, ఉన్నతాధికారులను కించపరిచేలా ప్రవర్తించినా ఎందుకు మౌనంగా ఉన్నారు అని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రశ్నించారు. తనపై ఉన్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఎమ్మెల్యే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడినా, లేకపోతే రోడ్డు మీద రాంబాబు గారు మాట్లాడితే చాలు ఆయన్ని జైలు పాలు, ఆయన ఇంటి మీద దాడి చేయడం. అంటే ఇవాళ ఒక ఐపీఎస్ అధికారిని రూమ్లో 10 గంటల పాటు నువ్వు కూర్చొని ఆయన విధులకు ఆటంకం కలిగించి ఆయన ఛాంబర్లో కూర్చుంటే ఎందుకు మీరు కేసు నమోదు చేయటం లేదు? తక్షణమే నేను కోరుతా ఉన్నాను. పోలీస్ సంఘాలు ఉంటాయి, ఐపీఎస్లు, ఐఏఎస్లు సంఘాలు ఉంటాయి, వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ప్రశ్నించాలి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఇలాంటి ఘోరమైన సంఘటనలు చేస్తే ఏం మెసేజ్ పంపిస్తున్నారు కింద స్థాయికి? వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శలపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే చదలవాడ. పోలీసులను, వ్యవస్థలను అగౌరవపరిచిన చరిత్ర గోపిరెడ్డిదని విమర్శించారు. తాను కేవలం న్యాయం కోసం మాత్రమే పోరాడుతున్నాను అని స్పష్టం చేశారు చదలవాడ. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్యం మాఫియా, గుట్కా మాఫియా, క్రికెట్ బెట్టింగ్ ఎన్ని నడిపిన వ్యక్తి ఆయన. ఎస్పీ గారు ఈ క్రికెట్ బెట్టింగ్లు ఎన్ని ఆపాడని చెప్పి, ప్యాకెట్ ఆపాడని చెప్పి నేను వెళ్ళానని చెప్పాడు. నాకు బెట్టింగ్ల గురించి, లాటరీల గురించి, మద్యం మాఫియా గురించి నాకు తెలియదు అసలు. ఇవన్నిటి కూడా నిష్ణాతుడు మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పండిపోయాడు, పుచ్చిపోయాడు మనిషి వాళ్ళ వీటితోటి. ఇటువంటి వ్యక్తి ఇంకా మాట్లాడే అర్హత అతనికి లేదు. 1 ఏళ్ళు నా వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు తిరుగుతాయి గోపిరెడ్డి. పిచ్చి తరహా మాట్లాడవాక వైసీపీ. ఈ వివాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, నేను సమస్యను పరిష్కరించడానికి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాను అని చదలవాడ అంటూ ఉన్నారు. లేదు, పోలీసు వ్యవస్థలను, మిగిలిన వ్యవస్థలను అగౌరవపరుస్తున్నారు అని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. సో దీనిపైన ప్రభుత్వం ఏమైనా స్పందిస్తూ ఉందా? లేదు వైసీపీ నేతలు ఇంకా ఏమైనా విమర్శలకు దిగుతూ ఉన్నారా? రోహిత్, పల్నాడు జిల్లా నర్సరావుపేట సంబంధించి మొన్న ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చదలవాడ చేసిన పంచాయతీకి సంబంధించి ఇంకా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి ఆ ఘటన మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. అంటే నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎస్పీ ఆఫీస్తో పంచాయతీ పెట్టడం, అదేవిధంగా ఆయనతో వాగ్వాదం దిగడంతో ఇట్లాంటి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆయన మీద ఎందుకని కేసు నమోదు చేయదంటూ కూడా అటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే చదలవాడ కూడా దానికి సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు. అంటే నిన్న బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన బిగ్ టీవీ ఆయన్ను సంప్రదించింది, ఆ ఘటనకు సంబంధించి ఏం జరిగిందని బిగ్ టీవీ క్వశ్చన్ చేసినప్పుడు ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత 8 నెలల క్రితమే ఆ పోస్టుకి సంబంధించి ఒక లేఖ కూడా తాను రాసినట్టు చెప్తున్నారు. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఇట్లాంటి పోస్టులు మారుతూ ఉంటాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కొంత రిఫరెన్స్లు ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా పోస్టులు, నియామకాలు జరుగుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే తాను గతంలో కూడా, అంటే గతంలో ఉన్నటువంటి ఎస్పీకి కూడా ఒక రిఫరెన్స్ ఇచ్చారు, లెటర్. అయితే దానికి స్పందన లేదు. తర్వాత ఈ ఎస్పీ వచ్చిన తర్వాత 8 నెలల క్రితమే దానికి సంబంధించి ఒక లేఖ రాశానని చెప్పారు. అంటే తర్వాత మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళతో కూడా ఫోన్లు కూడా చేయించడం, అయినప్పటికీ కూడా స్పందన లేదు. 8 నెలలు అవుతున్నా సరే స్పందన లేదు కాబట్టి తాను నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఎస్పీతో ఎక్కడ
వాగ్వాదానికి దిగలేదు. అక్కడేమీ తాను హంగామా చేయలేదు. కేవలం మౌనంగానే వెళ్ళి అక్కడ నిరసన చేశాను. ఎంతసేపటికి కూడా వాళ్ళ నుంచి సమాధానం రాకపోవడంతో అక్కడ రెస్ట్ రూమ్ లోకి వెళ్ళి ఎక్కువసేపు నిరసన చేశాను. అయితే తాను ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ తలుపులు బద్దలు కొట్టారని చెప్పి ఆయన చెప్పారు. తాను ఎక్కడ కూడా వివాదాలకు పోలేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఆయన నేరుగా ఎస్పీ కార్యాలయంకి సంబంధించి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వ్యవస్థలో లోపాలు ఇంకా ఉన్నాయి. అది ప్రభుత్వ దృష్టికి అసలు ఎస్పీ కార్యాలయం స్పందన ఏంటి దీనిపైన మణికుమార్? ఈ ఈ ఘటనపై ఎస్పీ కార్యాలయం స్పందన ఏంటి? వాస్తవానికి ఆ రోజు ఘటన జరిగిన రోజు ఎస్పీ నుంచి కూడా అంటే ఇప్పటి వరకు ఆ ఘటన మీద ఎస్పీ మాట్లాడలేదు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే ఈయన ఇచ్చినటువంటి రిఫరెన్స్ లెటర్ ఏదైతే ఉందో ఆ పేరునే ఆయన డీజీపీ ఆఫీస్ సూచించినట్లు అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో ఇది ఆలస్యమైనట్లు ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే కేవలం ఇది ఎస్పీ నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ కూడా ఆ ఎమ్మెల్యే నేరుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలను ఎత్తి చూపడానికి తాను ఆ రోజు నేరుగా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నిరసన చేయాల్సి వచ్చింది. ఇక్కడే కాదు, చాలా వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి. గత ప్రభుత్వ తాలూకా అంశాలు ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంకా కనిపిస్తా ఉన్నాయి. అందుకనే వాటిని ఎత్తి చూపడానికి తాను అక్కడికి వెళ్ళాను తప్ప ఎక్కడ కూడా వివాదాలకు దారి తీయలేదని చెప్తా ఉన్నారు. మరోవైపు అదే రోజు ఆర్డీఓ ఆఫీస్ లో కూడా ఎమ్మెల్యే హల్చల్ చేసిన సంగతి కూడా ప్రచారం జరిగింది. అయితే దాని మీద కూడా బిగ్ టీవీ ప్రశ్నించింది. నేను ఎక్కడ కూడా ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్ళలేదు. ఆర్డీఓని కలవటం మాట అయితే వాస్తవం, కానీ ఎక్కడ నేను వివాదాలకు పోలేదు. పోస్టుల కోసం అక్కడ వాగ్వాదానికి దిగలేదు. అదంతా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆఫీస్ మాత్రమే వెళ్ళాను. దీనిపైన పార్టీ ఏదైనా వివరణ కోరే అవకాశం ఉంటుందా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే నుంచి? లేదు అటువంటి కథలకి ఏం కనిపించట్లేదా? అంటే ఖచ్చితంగా ఆ మాట కూడా బిగ్ టీవీ ఎమ్మెల్యేను క్వశ్చన్ చేసింది. అంటే ఇప్పటి వరకు జరిగిన సంఘటన మీద పార్టీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? అధిష్టానం మిమ్మల్ని పిలిచి రమ్మని చెప్పి పిలిచిందంట కదా, దానికి సంబంధించి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని చెప్పి పార్టీ ఆదేశించినట్టు కూడా ప్రచారం జరుగుతుందని బిగ్ టీవీ అడిగినప్పుడు అట్లాంటిది ఏమీ జరగలేదు. కేవలం తాను అక్కడికి వెళ్ళి మౌనంగా నిరసన చేశాను. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దలతో కూడా మాట్లాడాను. అయితే అధిష్టానం నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఎలాంటివి ఏమి రాలేదని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళి వివరణ ఇస్తానని ఆయన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఆయన ఏ ఉద్దేశంతో ఎస్పీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి మరి దీని మీద ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏ విధంగా ముందుకెళ్తుందనేది చూడాల్సిన పరిస్థితి. రైట్ మణికుమార్, చదలవాడ అరవింద్ బాబు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పరిణామాలపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశాను. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న ఒక అంశం గురించి, ఒక సమస్యను తీర్చడానికి అక్కడికి వెళ్ళాను తప్ప నేను పోలీస్ వ్యవస్థను అగౌరవపరచలేదు అని ఎమ్మెల్యే అంటూ ఉన్నారు. వైసీపీ మాత్రం చదలవాడపై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం పార్టీ చదలవాడపై చర్యలు తీసుకోవాలి అని వైసీపీ డిమాండ్ చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.